శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాం కృషధరాం సౌమ్యాం వరదాభయహస్తకాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగీం బాలాం స్మరేద్వాङ्मय సిద్ధిహేతోః. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యామనుసంచరంతీం ఆనందరూపామబలాం ప్రపద్యే. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीमयीं देवीं धियो नः प्रचोदयात्. अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरो हरिः अफाललोचनस्यम्भुः भगवान् बादरायणः. శ్రీ పరదేవతా స్వరూపులారా, మనం ఈరోజు వ్యాస మహర్షి జన్మేజయ మహారాజుకు వినిపించినటువంటి మహిషాసుర జన్మ వృత్తాంతాదులను గురించి తెలుసుకోవటం జరుగుతుంది. ధనువు అనేటువంటి ఒక దానవ ప్రముఖుడు ఉంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు, ఒకడు రంభుడు, మరొకడు కరంభుడు. వీళ్ళిద్దరూ కూడాను చాలా మంచివాళ్ళు, రాక్షసులైనప్పటికీ చాలా మంచివాళ్ళు, ఉత్తములుగా పేరు పొందారు. అయితే వాళ్ళిద్దరికీ కూడాను సంతానం లేదు. అందువల్ల సంతానము కలగాలి అనేటువంటి కోరికతోటి కరంభుడు రంభుడు ఇద్దరూ కూడాను పంచనదము అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్నానాదులు ఆచరించి తీవ్రమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టారు. అందులో కరంభుడు ఏం చేశాడంటే పంచనదములోనే ఆ పవిత్రమైన జలములో మునిగి ఉండి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. రంభుడు దగ్గరలో ఉన్నటువంటి సాలవృక్షం ఎక్కి దానిపైన ఉండి అగ్నిని ఉపాసించడం మొదలుపెట్టాడు, అగ్నిదేవుణ్ణి. వీరి తపస్సులు కూడాను గొప్పగా సాగుతూ ఉన్నాయి. ఎంత గొప్పగా సాగుతున్నాయి అంటే ఇంద్రుణ్ణి కూడా భయపెట్టాయి. అందువల్ల ఇంద్రుడు ఆ భయముతోటి
ఒక మొసలి రూపంలో వచ్చి కరంభుడి పాదాలు పట్టుకొని నీళ్ళల్లోకి లాక్కొని వెళ్ళి చంపివేశాడు. ఇలా ఇంద్రుడు కరంభుడిని చంపివేశాడు అన్నటువంటి విషయము రంభుడికి తెలిసింది. అతనికి చాలా కోపం వచ్చింది. తన తలను నరుకుకొని దానిని అగ్నిదేవుడికి ఆహుతి చేయాలి అనేటువంటి సంకల్పం కూడా కలిగింది. వెంటనే ఎడమ చేత్తోటి తన జుట్టు పట్టుకొని కుడి చేత్తోటి తలను నరుక్కోబోయాడు. చటుక్కున అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఈ రంభుడి యొక్క ప్రయత్నాన్ని విరమింపజేశాడు. అంతేకాకుండా, ఓ రంభాసురా, ఏమిటి నీ మూర్ఖత్వము? నీ తలను నువ్వే నరుక్కుంటావా? నువ్వు చచ్చి ఏమి చేయాలనుకుంటున్నావు? ఏమి సాధించాలనుకుంటున్నావు? ఏదైనా చేస్తే బతికి ఉండగానే చేయాలి, కానీ చచ్చిన తర్వాత నువ్వు చేసేది అంటూ ఏమీ ఉండదు. పైన అది ఆత్మహత్య అవుతుంది. ఈ ఆత్మహత్య అనేది మహాపాతకము కూడా అవుతుంది కదా. పిచ్చివాడా, ఈ ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకో. నీకు ఏమి కావాలో కోరుకో, దానిని నేను వరంగా ఇస్తాను అని చెప్పి ఇలా అంటాడు. అప్పుడు ఆ రంభుడు అగ్నిదేవుడితోటి యది తుష్టోసి దేవేశ దేహి మే వాంఛితం పరం యది తుష్టోసి దేవేశ దేహి మే వాంఛితం పరం త్రైలోక్య విజయీ పుత్రః స్యాన్నః పరబలార్దనః అజేయః సర్వథా స స్యాద్దేవ దానవ మానవైః కామరూపీ మహావీర్యః సర్వలోకాభివందితః అని చెప్పి ఇలా అంటున్నాడు రంభుడు అగ్నిదేవుడితోటి. ఓ అగ్నిదేవా, నా తపస్సుకి నువ్వు నిజంగా కనుక సంతృప్తి చెందినట్లయితే నాకు ముల్లోకాలను జయించగలిగినటువంటి వాడిని కొడుకుగా ప్రసాదించు. అంతేకాకుండా అతనిని దేవతలు కానీ దానవులు కానీ మానవులు కానీ ఎవరూ కూడా జయించకూడదు. అంతేకాకుండా అతను కామరూపధారి అవ్వాలి. అంటే అతను ఏ రూపంతో ఎప్పుడు ఎక్కడ ఉండాలి అనుకుంటే అటువంటి రూపంతో అతను ఉండగలగాలి. గొప్ప బలవంతుడై కూడా ఉండాలి. అంతేకాదు, అన్ని లోకాల చేత కూడాను పూజింపబడేవాడై కూడా ఉండాలి అని చెప్పి ఈ రంభుడు అగ్నిదేవుడిని కోరుకుంటాడు. అప్పుడు అగ్నిదేవుడు కూడాను ఒప్పుకుంటాడు. ఒప్పుకొని, ఓ రంభాసురా, నీ మనస్సు ఏ స్త్రీపై కనుక శృంగార భావనలతో లగ్నమై ఉంటుందో ఆ స్త్రీ వల్ల నీకు అటువంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పి అదృశ్యమైపోతాడు. ఇలా ఉంటుండగా రంభాసురుడు సంతోషంతో తపస్సు చేసినటువంటి ప్రదేశం నుంచి తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. దారిలో యక్షలోకాన్ని చూస్తాడు. అక్కడ యక్షులు క్రీడిస్తున్నటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని కూడా చూస్తాడు. అక్కడ ఒక గేదె అంటే మహిషి ఎద అయి కామాతురతతో అరుస్తూ ఉంటుంది. దానిని చూడగానే ఈ రంభుడికి కూడా
అటువంటి కామవాసనలే కలిగి దానితోటి కలవాలి అనేటువంటి కోరిక కలిగింది. దానితోటి దాన్ని ఆ గేదెను మహిషిని కలిశాడు ఈ రంభుడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది. ఇక రంభుడు ఆ మహిషిని తీసుకొని పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని దున్నపోతులను కూడాను ఆ మహిషికి కాపలాగా పెట్టాడు. ఒక రోజున ఎక్కడి నుండో ఒక దున్నపోతు కామభావనలు కలిగినదై వచ్చి ఈ మహిషి వెంట పడింది. అప్పుడు రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు. ఈ రంభుడికి ఆ కొత్తగా వచ్చినటువంటి ఆ దున్నపోతుకు మధ్య బాగా యుద్ధం జరిగింది. ఈ రంభుడు ఆ కొత్తగా వచ్చినటువంటి దున్నపోతును బాగా పిడిగుద్దులు కూడా గుద్దాడు. అయితే అది కూడాను ఆ దెబ్బలు తట్టుకోలేక చావబోతూ తన కొమ్ములతోటి తలను గట్టిగా విసిరింది. ఆ విసురుడికి ఆ దున్నపోతు యొక్క కొమ్ములు ఈ రంభుడి యొక్క గుండెల్లో పొడుచుకున్నాయి. దానితోటి ఈ రంభుడు కూడాను చచ్చిపోయాడు గిలగిలా తన్నుకుంటూ. ఎప్పుడైతే రంభుడు మరణించాడో అతని భార్య అయినటువంటి మహిషి అప్పటికే అది చూడిది కదా, దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి యక్షులను శరణు కోరింది. వాళ్ళు వచ్చి ఈ రంభుడిని చంపినటువంటి దున్నపోతును చంపేశారు. ఇక అప్పుడు ఈ గేదెను బోదార్చి ధైర్యం కూడా చెప్పారు. ఇక రంభుడి మృతదేహానికి అగ్ని సంస్కారం చేయాలి అని చెప్పి చితిని ఏర్పాటు చేశారు. ఆ యక్షులే కళేబరానికి చితి కూడా చితిపై ఆ యక్షులే ఈ రంభుడి యొక్క కళేబరాన్ని తెచ్చి చితిపై పేర్చి దానికి నిప్పు పెట్టారు. అప్పుడు కొద్దిగా దూరంలో ఉన్నటువంటి మహిషి భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక అది కూడా పరుగు పరుగున వచ్చి ఈ మండుతున్నటువంటి చితిలో పడుతుంది. పడ్డప్పుడు ఆ చితి మంటల నుంచి ఒక బిడ్డ పడతాడు. వాడే మహిషుడు. అతడే మహిషాసురుడిగా ప్రసిద్ధుడవుతాడు. రంభుడి కొడుకు అన్నమాట. ఒక గేదెకు రాక్షసుడికి మధ్య కలిగినటువంటి సంతానము కాబట్టి వీడు మహిషాసురుడు అయినాడు. అంతేకాకుండా తండ్రి రాజ్యానికి వారసుడై రాజ్యాన్ని కూడా పాలిస్తూ ఉన్నాడు. ఈ రంభుడు కూడాను చనిపోయినవాడు వెంటనే తన పుట్టబోయేటువంటి పిల్లగాడి మీద ఉన్నటువంటి మమకారంతో వెంటనే మరొక జన్మ ఎత్తాడు. వాడే రక్తబీజుడు అన్నమాట. ఈ రక్తబీజుడే తర్వాత ఈ మహిషాసురుడికి అనుచరుడుగా ఆంతరంగికుడుగా చాలా ప్రసిద్ధుడయ్యాడు. ఇట్లా ఉంటుండగా ఇక మహిషాసురుడు ఏం చేశాడంటే దేవతలను జయించాలి కదా, రాజులందరినీ దానవులందరినీ జయించాలి, తర్వాత త్రిలోకాధిపత్యం సాధించాలి. కాబట్టి అందుకోసమని చెప్పి మేరు పర్వతము ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక కొండ శిఖరము పైన 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడిని గురించి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు.
అప్పుడు ఈ మహిషుడు అంటాడు కదా, అమరత్వం దేవదేవ వాంఛామి దృహిణ ప్రభో యథా మృత్యు భయం న స్యాత్ తథా కురు పితామహ. అప్పుడు అతను అంటాడు కదా, ఎవరికైనా సరే మరణం గురించే కదా భయం ఉండేది, అందువల్ల నాకు మరణము లేని జీవితాన్ని ప్రసాదించు పితామహ అని చెప్పి కోరాడు. దాంతో బ్రహ్మదేవుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి ఇలా అంటున్నాడు, ఉత్పన్నస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ సర్వథా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినాం కిల. ఓ మహిషాసురా, మానవులు కానీ దానవులు కానీ ఈ సృష్టిలో కనపడేది ఇతర పదార్థాలైనా ఏ వస్తువులైనా ఏదైనా సరే ప్రతిదీ కూడాను పుట్టింది అంటే అది చచ్చిపోతుంది, చచ్చిపోయింది అంటే మళ్ళీ పుడుతూ ఉంటుంది. ఇదంతా కూడాను ఈ జనన మరణాలు అనేది ఈ సృష్టిలో ప్రతిదానికి కూడాను సహజమైనటువంటిది. ఇది ఈ ధర్మాన్ని ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి ఇది కాకుండా ఇంకేదైనా చావుకి అవకాశం ఇచ్చి నువ్వు వరం కోరుకో అని చెప్పి అంటాడు. అప్పుడు మహిషుడు అంటాడు కదా, పితామహ, పురుషుడి చేతిలో నాకు చావు లేకుండా వరం ఇవ్వు. ఎందుకంటే స్త్రీ అంటే నాకు భయం లేదు. ఎందుకంటే స్త్రీకి అబల అనేటువంటి పేరు కూడా ఉంది. అబల అంటే బలహీనురాలు, బలము లేనటువంటిది అని. అందువల్ల ఒక స్త్రీ ఎప్పుడూ కూడా నన్ను చంపేటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల స్త్రీ నన్ను చంపుతుంది అనేటువంటి భయం నాకు లేదు. అందువల్ల అబ్బలను నా మరణానికి ఒక అవకాశంగా, ఒక స్థానంగా నీవు చెప్పినట్లు విడిచిపెడుతున్నాను అని చెప్పి ఈ మహిషాసురుడు బ్రహ్మదేవుడితో అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు కూడా, మహిషాసురా, సరే నువ్వు అన్న ప్రకారంగానే నిన్ను పురుషులెవరూ కూడాను చంపలేరు, కానీ ఏదో ఒక రోజున స్త్రీ చేతిలోనే నీవు చచ్చిపోతావు అని చెప్పి వరమిచ్చి అంతర్ధానమైపోతాడు. ఇక మహిషాసురుడు కూడాను చాలా సంతోషపడుతూ తన రాజధాని నగరానికి వెళ్తాడు. అంతేకాకుండా ఎప్పుడైతే అసలే రాక్షసుడు, వాడికి వరం కూడా తోడైంది, దాంతో బాగా గర్వం వచ్చింది, బాగా మదాన్ని కూడా పొందాడు. ఈ జగత్తునంతటిని కూడా తనకు లోబడి ఉండేట్లుగా చేసుకున్నాడు. జగద్విజేత అనిపించుకున్నాడు. ఇక తనకు ఎదురు లేకుండా పరిపాలిస్తూ ఉన్నాడు. చిక్షురుడు అనేటువంటి వాడు అతనికి సేనాధిపతి, తామ్రుడు అనేటువంటి అతను కోశాధిపతి, అశిలోముడు, బిడాలుడు, భాష్కలుడు, త్రినేత్రుడు, కాలబంధకుడు మొదలైన వాళ్ళందరూ కూడాను దండనాయకులుగా ఉన్నారు ఈ మహిషాసురుడికి. ఆ తర్వాత వాళ్ళ సహకారంతో మహిషుడు బాగా విజృంభించి భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ కూడాను సామంతులుగా చేసుకున్నాడు. ఎవరైనా స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడగా మహిషుడితోటి యుద్ధము చేశారు అంటే వాళ్ళు చచ్చిపోయినారు. ఈ విధంగా మొత్తం సమస్త భూమండలాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత ఈ మహిషాసురుడి యొక్క దృష్టి స్వర్గలోకం మీద పడింది. దాన్ని జయించాలి అని చెప్పి అనుకున్నాడు అన్నమాట.
ఇంద్రుడి దగ్గరికి ఒక దూతను పంపించాడు. ఆ దూత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఓ ఇంద్ర, ముంచ స్వర్గం సహస్రాక్ష యథేష్టం గచ్చ మాచిరం సేవాం వా కురు దేవేశ మహిషస్య మహాత్మనః నో చేద్వజ్రం గృహాణాసు యుద్ధాయ బలసూదన. ఓ ఇంద్రుడా, నువ్వు ఈ స్వర్గాధిపత్యాన్ని వదిలేసాయి. ఈ స్వర్గలోకం నుండి ఎక్కడికైనా పారిపో, ఆలస్యం చేయబాకు. లేదా మహాత్ముడైనటువంటి మా రాజును శరణు వేడు, ఆయనకు సేవకుడుగా దాసుడుగా ఉండటానికి ఇష్టపడు. అప్పుడు మా రాజు దయ కలిగిన వాడు కాబట్టి ఒక సామాన్యమైనటువంటి సేవకులకు ఏ విధంగా గౌరవం ఇస్తాడో నీ పట్ల కూడా అటువంటి గౌరవాన్నే చూపుతాడు. ఈ రెండిటికి కాదంటావా? యుద్ధం చేస్తానంటావా? యుద్ధం చేయటానికి రా, కానీ అందువల్ల నీకు ఉపయోగం మాత్రం ఉండదు. ఎందుకంటే ఇదే మొదలు కాదు, మా రాక్షసులు నీ స్వర్గం మీదకి దండయాత్రకు రావడము. ఇంత మునుపు ఎన్నోసార్లు వచ్చారు, వాళ్ళ చేతుల్లో మీ దేవతలు ఓడిపోయినారు. ఇప్పుడు కూడాను అదే చరిత్ర పునరావృతం అవుతుంది. అంతేకాకుండా నీవు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నావు. నువ్వు చెప్పుకుంటున్నంత గొప్పవాడివి, బలవంతుడివి కావు. అయితే ఏదో తపోవనాల్లో ధ్యానాలు చేసుకుంటూ ఉండేటువంటి మునులు నిన్ను చాలా గొప్పవాడిగా, బలవంతుడిగా అనుకుంటారు. కానీ సాధారణంగా నువ్వు బలవంతుడివి కావు. పైన నీకు అవలక్షణాలు కూడా చాలా ఉన్నాయి. పరస్త్రీ వ్యామోహం కలిగినటువంటి వాడివి. ఇటువంటి అవలక్షణాలన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఇంకా మాటలు ఎందుకు? ఎక్కడికైనా పారిపోతావో, యుద్ధం చేస్తావో, లేకపోతే మా ప్రభువుని శరణు వేడుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఈ మహిషాసురుని యొక్క సందేశాన్ని తన దూత ద్వారా మహిషాసురుడు ఇంద్రునికి వినిపించాడు. ఇంద్రునికి చాలా కోపం వచ్చింది. అయినప్పటికీ దూత పట్ల కోపాన్ని ప్రదర్శించకూడదు కాబట్టి నిగ్రహించుకున్నాడు. తన ముఖంలో చిరునవ్వును పులుముకున్నాడు. తర్వాత ఆ దూతతోనే ఇట్లా అంటాడు, ఓ దూత, మీ మహిషాసురుడు యొక్క మదగర్వము ఎంతటిదో నాకు తెలిసింది. అతనికి ఉన్నటువంటి మదము, గర్వము అనేటువంటి రోగాన్ని నేను తగ్గించేస్తాను. వాడి వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను. నువ్వు వెళ్ళి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటను ఉన్నది ఉన్నట్లుగా అతనికి వినిపించు. అంతేకాకుండా శిష్టైర్దూత నహంతవ్యాః తస్మాత్ త్వాం విసృజామ్యహం. దూతను రాజులు శిక్షించకూడదు. ఆ ఒక్క ధర్మాన్ని పాటించి నిన్ను నేను వదిలిపెడుతున్నాను. నీవు స్వేచ్ఛగా మీ రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్న మాటలు చెప్పు. ఏంటంటే, హయారే త్వద్బలం జ్ఞాతం తృణాదస్త్వం జడాకృతి శృంగయోస్తే కరిష్యామి సుదృఢం చ శరాసనం. ఓ
మహిషుడా, నీవు గడ్డి తినేటువంటి ఒక మూర్ఖుడివి. నీకింత కండకావరము పనికిరాదు. నీవు నీ కొమ్ములను చూచుకొని నువ్వు చాలా గర్వపడుతున్నావు. ఆ కొమ్ములను మించి నీకు ఇతర ఆయుధాలు కూడా ఏమీ లేవు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నీ కొమ్ములను విరిచి పారేసి వాటితోటి నేను ఒక వింటిని తయారు చేసుకుంటాను. ఆ రకంగా నీకు శృంగభంగం జరుగుతుంది. నువ్వు ఇంట్లో కూర్చొని ఎగరటం కాదు, నేను దేవేంద్రుణ్ణి, నాతో యుద్ధం చేయటానికి రా, అంతేగాని ఏదో ఇట్లా దూతల ద్వారా ఏదో సందేశాలు పంపడం కాదు అని చెప్పి అంటాడు. సరే, ఈ దూత కూడా మళ్ళీ వెంటనే వచ్చినవాడు వచ్చినంత వేగంగా మహిషాసురుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సారాంశంగా 2 మాటలు చెప్తాడు. ఏమన్నాడంటే, ఓ రాక్షసరాజా, దేవేంద్రుడు అసలు నిన్ను బొత్తిగా లెక్క చేయడం లేదు. నీ బలము కంటే, నీ సైన్యము కంటే తన బలము తన సైన్యము చాలా గొప్పవని విరబిగుతున్నాడు. అతని మాటలన్నీ కూడా నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేను. ఎందుకంటే నేను దూతను కదా, దూతకి కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రియం సత్యం చ భక్తవ్యం కదాచిచ్చుభమిచ్చునా ఇది నీతిర్మహారాజా జాగర్తి శుభకారిణి కేవలం చేత్ ప్రియం బ్రూయాన్నతే కార్యం భవిష్యతి పరుషం చ న వక్తవ్యం కదాచిచ్చుభమిచ్చత. ఓ రాజా, నేను సేవకుడును. సేవకుడు అనేటువంటి వాడు తమ రాజు ఎదుట ప్రియమైన మాటలు మాట్లాడాలి, సత్యమైన మాటలు పలకాలి. కానీ ప్రియమైనది సత్యమైనది మాటగా ఉండటం అనేది ఎప్పుడూ జరగదు. ఒక్కోసారి జరుగుతుంది కానీ అన్ని సందర్భాలలో జరగదు. అందువల్ల దూత కేవలం ఇష్టమైన మాటను చెప్పడం కానీ, రాజుకి కోపం వచ్చేటువంటి మాటలు చెప్పడం కానీ దూతకి శుభాన్నివ్వదు. అందువల్ల మన శత్రురాజు అయినటువంటి ఇంద్రుడు కక్కినటువంటి విషయాన్ని మొత్తము నేను ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పలేకపోతున్నాను. అలా చెప్పడానికి నాకు ధైర్యం చాలటం లేదు. అందువల్ల ఇందాక చెప్పిందే దానినే మీరు నిశ్చయంగా నమ్మండి అని చెప్పాడు. ఈ విధంగా హేతుబద్ధంగా చెప్పినటువంటి దూత మాటలు విన్నాడు మహిషాసురుడు. ఒక్కసారి కోపం వచ్చింది. ఆ రాక్షసు వీరులందరినీ కూడాను తన దగ్గరికి పిలిపించుకున్నాడు. తర్వాత వాళ్ళందరితోటి ఇట్లా అంటున్నాడు, ఇంద్రుడు మనతో యుద్ధాన్నే కోరుకుంటున్నాడు, మీరందరూ కూడాను యుద్ధానికి సిద్ధం కండి. ఆ ఇంద్రుడిని మనం జయించాలి. ఈ సృష్టిలో నన్ను జయించగలిగిన వాడు ఎవడూ లేడు. ఈ ఇంద్రుడు కాదు, 1000 మంది ఇంద్రులు వచ్చినా కూడాను నన్ను జయించలేరు. నేను ధైర్యంగా ఒంటి చేత్తోనే, అంటే నేను ఒక్కడనే ఈ ఇంద్రుడిని చంపగలుగుతాను. ఈ ఇంద్రుడు ఏదో తపోవనాల్లో
ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి ముందులో దృష్టిలో గొప్ప వీరుడు బలవంతుడు కానీ మనకు మాత్రము కాదు, వీడి దగ్గరికి వీడికి లేనటువంటి అవగుణాలు లేవు, మోసం చేసే బుద్ధి కలవాడు, కోరికల పట్ల ఆసక్తి ఉన్నవాడు, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు. అయితే వీడికి ఉన్న బలం ఏంటంటే ఆ దేవకాంతలు అప్సరసులు ఉన్నారు, ఈ తపస్సు చేసుకునేటువంటి ఋషులు ఇతర తాపసుల మీద వాళ్ళను ప్రయోగిస్తూ ఉంటాడు. వాళ్ళు కామ శృంగార భావనలతోటి ఈ తపస్సు చేసుకునేటువంటి వారి యొక్క తపస్సుల్ని భంగం చేస్తూ ఉంటారు. అంటే ఆ దేవకాంతల చేత ఈ తాపసుల యొక్క తపస్సుల్ని భంగం చేయించడమే, వాటిని చెడగొట్టడమే వీడి యొక్క ప్రతాపం. వట్టి నీచుడు పని ఆయన ఆయుధాలకు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ ఆయుధం లేదు, వజ్రాయుధం ఉందంటాడు, అది ఎంతవరకు పని చేస్తుందో తెలియదు, అది మన పట్ల ఏం పనిచేయదు. అంతేకాకుండా నిత్యము పాపాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు విశ్వాసఘాతకుడు, ఎవరైనా నమ్మారంటే అయ్యో నమ్మాడే మిత్రుడైనాడే అనే భావం లేకుండా వాణ్ణి కూడా మోసం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన దానవ ప్రముఖుడున్నాడు నమ్ముచి అని, వాణ్ణి నమ్మించి మోసం చేసి చంపాడు. ఇక వీడికి తోడు విష్ణుమూర్తి ఉన్నాడు, అతను కూడా గొప్ప మాయావి, ఎన్ని వేషాలైనా వేస్తాడు, ఎన్ని మోసాలైనా చేస్తాడు, ఎన్ని రూపాలైనా ధరిస్తాడు. చివరికి పంజని లేదు, చేపని లేదు, తాబేలని లేదు, ఎటువంటి రూపమైనా ధరిస్తాడు మన రాక్షసుల్ని చంపడానికి. అట్లాగే ఈ హిరణ్యాక్షుణ్ణి పంది రూపం ధరించే చంపేయటం జరిగింది వాడు. ఇక నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుణ్ణి చంపడం చేశాడు. నేను ఈ శ్రీహరి యొక్క ఈ కుచితమైనటువంటి ఉపాయాలకు నేను లంఘను. నేను ధనువంశంలో పుట్టిన వాణ్ణి. వీళ్ళ కుశ్చితాలు కుతంత్రాలు నా దగ్గర పనిచేయవు. దేవతలను ఎటువంటి పరిస్థితుల్లో నేను నమ్మను. చూస్తా ఇంద్రుడు ఏం చేస్తాడో, ఆ ఉపేంద్రుడు ఏం చేస్తాడో చూస్తాను. అసలు ఇంద్రుడేంటి ఉపేంద్రుడేంటి? నేను యుద్ధంలోకి వచ్చాను అంటే రుద్రుడు కూడా నా ముందు నిలబడి యుద్ధం చేయలేడు, వీళ్ళంతా అని చెప్పి అంటాడు. అంతేకాదు ఈ అష్టదిక్పాలకులను తర్వాత ఈ ఇంద్రుణ్ణి కూడాను తరిమి కొట్టి స్వర్గం నుండి ఆ స్వర్గ సింహాసనాన్ని నేను ఆక్రమిస్తాను. ఆ తరువాత మనమే ఆ లోకానికి ప్రభువులం అవుతాము. అలానే యజ్ఞాలు నిర్వహించే వారి యొక్క యజ్ఞాలలో హవిష్ఠులు కూడాను మనమే తీసుకుంటూ ఉంటాము. ఇక దేవతలు సేవించేటువంటి అమృతం ఉంది కదా, దానిని కూడా మనమే క్రోలదాము. ఇక స్వర్గలోకం మనదే అవుతుంది, స్వేచ్ఛగా విహరిద్దాము. ఆ స్వర్గలోక భోగాలన్నీ కూడా మనం అనుభవిద్దాము. ఇక దేవతలు కానీ దానవులు కానీ నన్ను ఏమీ చేయలేరు కాబట్టి, నన్ను ఏ పురుషుడు కూడా చంపలేడు కాబట్టి ఇక మీకేమీ భయం లేదు. ఆడదంటారా, ఒక స్త్రీ నన్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడాను చంపలేదు, ఆమె చాలా అబల. అందువల్ల ఓ రాక్షస వీరులారా, మీరందరూ ధైర్యంగా ఉండండి, యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి, ఇంకా పాతాళం నుంచి ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి రాక్షసులందరికీ కూడాను కబ్రం పండి వాళ్ళందరినీ కూడాను ఇక్కడికి వచ్చేట్టుగా చేయండి. అంతేకాక ఏకోహం సర్వదేవేశాన్ విజేతుం దానవాసక్షమః శోభార్థం
వత్సమాహూయ నయామి సురసంగమే. ఓ రాక్షస ప్రముఖులారా, నేను ఒక్కడనే వెళ్ళి ఇంద్రుడిని జయించి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకోగలను. కానీ నేను మీ అందరికీ ఎందుకు ఆహ్వానిస్తున్నాను అంటే, మహిషాసురుడు అంత గొప్పవాడు, అంత పెద్ద సైన్యంతో వచ్చాడు అని చెప్పి ఒక శోభగా కనపడాలి, గొప్పగా కనపడాలి అని చెప్పి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. అంతేకాదు ఈ దేవాసుర సంగ్రామంలో మీరు కూడా పాల్గొన్నారు అనేటువంటి ఒక అనుభూతి కలిగించడం కోసం మీకు ఈ అవకాశం ఇస్తున్నా. లేకపోతే మీరు లేకపోయినా నేను ఆ ఇంద్రుడిని జయించగలుగుతాను, స్వర్గాన్ని స్వాధీనం చేసుకోగలుగుతాను అని చెప్పన్నాడు. అందువల్ల రండి దేవలోకానికి వెళ్దాం, జయిద్దాం, మనందరం కూడా నందన ఉద్యానవనంలో విహరిద్దాం అని చెప్పి అంటున్నాడు. ఇక అంతేకాకుండా ఆ దేవతా స్త్రీల నృత్యాలు గానాలు చూడటం వినటం చేద్దాము అని చెప్పి కూడా అంటాడు. అందువల్ల మనం ఎప్పుడో కాదు ఇప్పుడే స్వర్గలోకం మీదకి దండయాత్రకు వెళ్దాము అని చెప్పి తన సైనికులని సన్నద్ధం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన గురువు అయినటువంటి శుక్రాచార్యులు వారిని ఆహ్వానించండి, వారిని పిలవండి, వారిని పూజించండి, వారి చేత మనకి జయము కలిగేట్లుగా యజ్ఞం చేయించండి. వారి యొక్క అనుగ్రహంతో, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనము తప్పనిసరిగా జయాన్ని పొందుతాము అని చెప్పి ఈ మహిషుడు తన సహచర రాక్షసులందరికీ కూడాను చెప్పాడు. ఇట్లా ఉంటుండగా అని చెప్పి ఆ తర్వాత తబ్బిబ్బైపోయినాడు మహిషాసురుడు. ఒక్కసారిగా ఇక దేవలోకానికి వెళ్ళినట్లు, ఇంద్రుడిని జయించినట్టు, ఆ స్వర్గం తనకు స్వాధీనమైనట్టు, అక్కడ స్వర్గలోక భోగాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నట్టు కలలుగంటూ ఉన్నాడు. ఇక ఇక్కడ స్వర్గలోకంలో కూడాను ఇంద్రుడు మిగిలిన దిక్పాలకులను పిలిపించాడు, వాళ్ళతో ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇట్లా అంటున్నాడు, రంభుడి కొడుకైనటువంటి మహిషాసురుడు వరగర్వితుడై మన మీదకు దండయాత్రకు రాబోతున్నాడు. ఇంతకు ముందే దూతను పంపించాడు. అతను ఏమంటాడంటే, దేవలోకాన్ని విడిచిపెట్టి పోతావా, లేకపోతే యుద్ధానికి వచ్చి నిలబడతావా అంటూ సందేశం తెచ్చాడు. ఆ మహిషాసుడికి మనం లొంగిపోవాలట, సేవకులుగా బతకాలట. అలా అయితే దయదలిచి మనని బ్రతకనిస్తారట. ఇంకా పైన మన మీద సేవకుల మీద కనుక ఏ విధంగా అయితే దయాదాక్షిణ్యం కలిగి ఉంటాడో ఆ విధంగా దయాదాక్షిణ్యాలని చూపుతాట. లేకపోతే యుద్ధానికి రమ్మంటున్నాడు. ఇది పరిస్థితి అని చెప్పి ఇంద్రుడు మిగిలిన దిక్పాలకులకు చెప్తాడు. మీరు కూడా ఆలోచించండి ఏం చేద్దామని. అంతేకాకుండా దుర్బలోపి నచోపేక్ష శత్రుర్బలవతాసురా విశేషేణ సదోద్యోగి బలవాన్ బలదర్పిత. నీతిమంతుడైనటువంటి రాజు శత్రువు బలహీనుడైనప్పటికీ అతని పట్ల ఉపేక్షాభావం పనికిరాదు. అటువంటిది మనకిప్పుడు ఎదురైనటువంటి శత్రువు చాలా బలవంతుడు, వరాలు కూడా పొందినటువంటి వాడు. అందువల్ల అతని పట్ల మనం ఏ మాత్రం కూడాను అలసత్వము ప్రదర్శించకూడదు.
చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా మనము బుద్ధిబలము బాహుబలాన్ని ఉపయోగించి వీడి పీడ ఎట్లాగొట్లా తొలగించుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఇటువంటి దుష్టుల పట్ల సంధి ప్రయత్నాలు ఏమీ పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు మాటకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం లేదు. అందువల్ల ఇటువంటి రాక్షసులతోటి సంధి చేసుకోవటము అనేది మనకి మంచిది కాదు, గౌరవప్రదము కూడా కాదు అని చెప్పి అంటున్నాడు. పోనీ ఒకేసారి యుద్ధానికి దండెత్తి పోదామా అంటే అది మరీ సాహసం అవుతుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను అంటాడు. ఎందుకంటే వాడు వరాన్ని పొంది ఉన్నటువంటి వాడు. అతనికి దేవతల చేతిలో కానీ, దానవుల చేతిలో కానీ, మానవుల చేతిలో కానీ మరణము అనేది లేదుట. అంతేకాకుండా యుద్ధము అనేది జరిగితే గెలుపు అనేది ఎవరిని వరిస్తుందో చెప్పలేం. యుద్ధానికి వెళ్ళటం వరకే మన చేతిలో ఉంటుంది. యుద్ధానికి వెళ్ళిన తర్వాత గెలుపు కానీ ఓటమి కానీ దేవుడి చేతిలో ఉంటుంది. అందుచేత మనము ముందుగా చక్కగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అంటాడు. అందులో భాగంగా ముందు మనము గూఢచారులను పంపించి అక్కడ మైషుని రాజ్యంలోని పరిస్థితుల్ని తెలుసుకోవడం మంచిది అని చెప్పి అంటాడు. అందుకు గాను ఏం చేయాలంటే మనము ఇంగితజ్ఞులు అంటే ఎదుటి వాళ్ళు ఏమీ మాట్లాడకుండానే వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచనలను చక్కగా పసిగట్టగలిగిన వాళ్ళని ఇంగితజ్ఞులు అంటారు. అటువంటి ఇంగితజ్ఞులని నిస్సంగులు అంటే వాళ్ళకి మన సంసారంలో ఉంటారు కానీ వాళ్ళకి ఎవరితోటి పెద్ద ప్రేమ మమకారాలు అభిమానాలు ఇటువంటివి ఉండవు. అటువంటి వాళ్ళు నిస్పృహులు అంటే వాళ్ళకి మామూలుగా ఎటువంటి కోరికలు లేవు. రాజుకు సేవ చేయటమే అనేటువంటి కోరిక తప్పితే ఇంకా ఎటువంటి కోరిక ఉండనటువంటి వాళ్ళు. సత్యవాదులు వీళ్ళు ఇంకా ఎటువంటి వాళ్ళు, ప్రాణం పైనా సరే అబద్ధము అనేది చెప్పరు. అటువంటి వాళ్ళని మనం ఇప్పుడు అక్కడికి మైషుడి దగ్గరికి పంపిద్దాము. వాళ్ళు వచ్చి అక్కడ పరిస్థితిని చెప్పిన తర్వాత అప్పుడు మనం ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిద్దాము అని చెప్పి కూడాను ఇంద్రుడు అంటాడు. ఈలోగా మనము మన స్వర్గలోకములో ఉండేటువంటి కోటలను చాలా గట్టిపరుచుకోవాలి. యుద్ధానికి అన్ని సన్నాహాలు చేసి పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. విచార్య ఖలు కర్తవ్యం కార్యం బుద్ధిమతా సదా సహసా విహితం కార్యం దుఃఖదం సర్వథా భవేత్. అంతేకాకుండా ఓ దేవతలారా, ఎప్పుడైనా సరే ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అట్లా చేయటం అనేది బుద్ధిమంతుల లక్షణం. అంతేకాని హడావుడిగా నిర్ణయాలు కనుక తీసుకుంటే అటువంటి పనులు చేయటం వల్ల చివరికి నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల బాగా ఆలోచించి తీసుకోవాలి నిర్ణయాలు అని చెప్పంటున్నాడు. ఒక కుటుంబ పెద్దగా ఒక నిర్ణయం తీసుకుంటే దాని మంచి చెడుల యొక్క ప్రభావము ఆ కుటుంబం వరకే చాలా పరిమితంగా ఉంటుంది. అలా కాకుండా రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు చక్రవర్తి కనుక తీసుకుంటే అతని నిర్ణయాల యొక్క ప్రభావము మంచి కానీ చెడు కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలందరి మీద పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. అంతేకాకుండా ఈ దానవుల పట్ల భేదోపాయం పనిచేయదు. భేదోపాయం అంటే ఏంటంటే
వాళ్ళల్లో వాళ్లకు అభిప్రాయ భేదాలు కలిగించడం. ఈ రాక్షసులలో మాత్రం అలా చేయడం మనకు కుదరదు. ఎందుకంటే ఈ రాక్షసులందరికీ కూడాను సహజంగా దేవతలంటే ద్వేషం ఉంటుంది. అంటే వాళ్ళలో వాళ్ళు ఎంత కీచులాడుకున్నా మనమంటే ద్వేషభావం ఉంటుంది. కాబట్టి మన పట్ల వాళ్ళందరూ ఒక కుమ్మడిగా దండెత్తి వస్తారు. అందువల్ల వాళ్ళ దగ్గర ఈ భేదోపాయం అనేటువంటి యుద్ధ చతురత పనికిరాదు. అందుచేత మనం ఈ దూతల్ని పంపించి ఆ మహిషాసుడి యొక్క బలాబలాలని గురించి తెలుసుకుందాం. తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే సాహసము అనేది అన్ని వేళలా పనికిరాదు. ఒక్కోసారి ఆ సాహసం వల్ల మనము తట్టుకోలేని విపరీత ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, మనకేదైనా అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగితే మనం ఏం చేయాలి? ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. అతను రోగ నిర్ధారణ చేస్తాడు, దానికి సంబంధించినటువంటి మందులు ఇస్తాడు. అలా కాకుండా మనం అట్లా చేయకుండా మనకొచ్చిన జబ్బును గురించి మనమే ఒక నిర్ధారణకు వచ్చి ఏదో షాప్ దగ్గరికి వెళ్ళి ఒక బెళ్ళో ఏదో తెచ్చుకొని వేసుకుంటే దానివల్ల మంచి జరగకపోగా చెడు కూడా జరిగే ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లాగే మనము కూడా ఇప్పుడు ఆ మహిషాసుడి యొక్క బలాబలాలు, వాడి బలాన్ని వాళ్ళ బలహీనతలను కూడా గుర్తించి అప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకుందాము అని చెప్పి ఇంద్రుడు ఆ దిక్పాలకులు మొదలైనటువంటి దేవతా ప్రముఖులతోటి అంటున్నాడు. తర్వాత ఇక బృహస్పతి కూడా వచ్చాడు. దేవగురు బృహస్పతి ఆయన్ని పిలిచి ఆయనతోటి ఇంద్రుడు ఇట్లా అంటున్నాడు, ఓ దేవా బృహస్పతి, నీవు రాజనీతి బాగా తెలిసినటువంటి వాడివి, అన్ని విషయాలు కూడా నీకు తెలుసు. ఇలా మహిషాసురుడు మదమత్తుడై మన మీదకి దండయాత్రకు వస్తున్నాడు. అతనిని ఎట్లయినా సరే ఎదుర్కోవాలి, తగిన బుద్ధి చెప్పాలి అతనికి. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఆలోచించి మీరు ఒక నాకు సలహా ఇవ్వండి అని చెప్పంటాడు. అంతేకాకుండా నాకు ఆపదలు కలిగినప్పుడు, కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు తప్పితే మాకు మరొక దిక్కు ఎవరు ఉండరు కదా, అందువల్ల మీరు సలహా ఇవ్వవలసింది. ఇంకోటి కూడా ఆలోచించాలి. మాకు సలహా ఇచ్చేటప్పుడు మన వైరిపక్షానికి గురువు శుక్రాచార్యుడు కాబట్టి శుక్రాచార్యుడి యొక్క ఎత్తుగడలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మనకు శ్రేయస్సు కలిగించేటువంటి ఉపాయాలు మీరు చెప్పాలి అని చెప్పి అంటాడు. ఒక్కసారి బృహస్పతి కూడా ఇంద్రుడు చెప్పిన మాటలు విన్నాడు, బాగా ఆలోచించాడు. చిన్నగా ఆలోచనాయుతంగా ఇట్లా అన్నాడు, దేవేంద్రుడా, ఊరికే కంగారు పడవాకు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ఇంకోటి కూడా ఉంది, జయము కానీ అపజయము కానీ ఎప్పుడు కూడాను దేవుడి యొక్క అధీనంలో ఉండేవే. ఎప్పుడు ఎట్లా జరగాలో అట్లా జరుగుతాయి, వాటిని ఎవరూ మార్చలేరు. అయినా మన ప్రయత్నాన్ని మాత్రం మనం ఎప్పుడూ చేస్తూ ఉండాల్సిందే, మానవ ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పుడు మునీశ్వరులను చూస్తూ ఉంటాము, వాళ్ళు కూడా ముక్తి కోసము వాళ్ళ సాధన చేస్తూ ఉన్నారు కదా. అంతేగాని పూర్తిగా దేవుడి మీద భారం వేసి ఓ దేవా మాకు ముక్తిని ప్రసాదించు అని చెప్పి అనడం లేదు కదా. అట్లాగే మనం కూడాను మన ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. సుఖం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, వాటి కోసం మనం ప్రయత్నం అంటూ తప్పనిసరిగా చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది సిద్ధించదు. కృతే పురుషకారేపి యది సిద్ధిర్న జాయతే న తత్ర దూషణం తస్య దైవాధీనే శరీరిణి.
ఓ దేవేంద్ర, ప్రయత్నం చేసినా ఒకవేళ ప్రయోజనము కలగలేదనుకో, అది వేరే సంగతి. ఎందుకంటే దైవము మనకు అనుకూలించలేదు, అందువల్ల మనము ప్రయోజనాన్ని పొందలేకపోయాము అని చెప్పి మనం ఉపశమనాన్ని పొందొచ్చు. అంతేగాని దేవుడిని కానీ ఇతరులను కానీ నిందించడానికి మాత్రం పూనుకోకూడదు అని చెప్పి అంటాడు. అంతేకాకుండా దేవేంద్ర, యుద్ధాలలో జయము అనేది మనం చేసేటువంటి వ్యూహాల మీద కానీ, అలానే మనకున్నటువంటి సైన్యం ఆధారంగా కానీ గెలుపులు జయాలు ఉండవు. పూర్తిగా దైవాధీనమే. ఒక్కొక్కసారి బలవంతుడు ఓడిపోతాడు, బలవంతుడు గెలుస్తాడు. అట్లాగే ఒకప్పుడు బుద్ధిమంతుడు నష్టపోతాడు, బుద్ధిహీనుడు గెలిచి భోగాలు పొందవచ్చు, పిరికివాడు జయాన్ని పొందవచ్చు, మహాసూరుడు కాలం కలిసిరాక పారిపోవచ్చు. అందువల్ల ఇదంతా కూడాను ఈ గెలుపు ఓటములకు సంబంధించింది అంతా పూర్తిగా దేవుడి చేతిలో ఉండేటువంటిదేను అని చెప్పి అంటున్నాడు. అందువల్ల దాని గురించి మనం విచారించే ప్రయోజనం లేదు. అయితే మన పని ఏంటంటే మన ప్రయత్నం మనం చేయటమే. దుఃఖము కలగచ్చు, సుఖమైనా కలగచ్చు. దుఃఖే దుఃఖాధికాన్ పశ్యేత్, సుఖే పశ్యే సుఖాధికాన్, ఆత్మానం హర్షశోకాభ్యాం శత్రుభ్యామివ నార్పయేత్. దుఃఖాలలో ఉన్నప్పుడు ఎక్కువ దుఃఖాలలో ఉన్న వాళ్ళను చూసి కానీ, సుఖాలలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువ సుఖాలు పొందేవాడిని చూసి కానీ మనము కష్టాలు పడేవారి పట్ల చులకన భావాన్ని కానీ, అలానే మనకంటే ఎక్కువ సుఖాలు పొందేవారి పట్ల అసూయాభావాన్ని కానీ మనం పొంది ఉండకూడదు. నిగ్రహాన్ని ఏర్పరచుకోవాలి. అంతేకాకుండా ఈ సుఖ దుఃఖాలు అనేవి మనకి శత్రువులు లాంటివే, సుఖం కానీ దుఃఖం కానీ. అందువల్ల ఆ శత్రువులకు మనము బందీలము కాకూడదు అని చెప్పి చెప్తాడు. అందువల్ల మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మన ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. ఒకవేళ అధైర్యం పొందామనుకోండి, ఆ అధైర్యమే దుఃఖాలన్నిటికీ కారణమవుతుంది. అదే ధైర్యం కలిగి ఉన్నామనుకోండి, మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడాను సహించే శక్తి వస్తుంది. అందువల్ల మనము సుఖాలను కానీ దుఃఖాలను కానీ ఈ రెండింటిని కూడా సమదృష్టితో చూడాలి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం కానీ, సుఖాలు కలుగుతున్నప్పుడు పొంగిపోవడం కానీ చేయకూడదు. అంతేకాకుండా అప్పుడు మనం ఏమనుకోవాలి, నేను నిర్గుణుడను, నేను అవ్యయుడను అనే స్థితికి చేరుకోవాలి. ఇట్లా సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్థితిలో నీ మనసు ఉన్నప్పుడే నువ్వు నేను నిర్గుణుడను, నేను అవ్యయుడను అని చెప్పుకునే స్థాయిలో ఉండగలుగుతావు. అంతేకాకుండా ప్రాణానికి ఆకలి దప్పులు ఉంటూ ఉంటాయి. అట్లాగే మనసుకి హర్షము శోకము అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అట్లాగే దేహానికి చావు మృత్యువులు ఉంటాయి. వీటినే షడూర్ములు అంటారు. మనం ఏం చేయాలి, వాటికి ఆ షడూర్ములకి అతీతంగా ఉండాలి. అట్లా ఉండటమే
శివత్వాన్ని కలిగి ఉండటం అవుతుంది. అంటే ఏంటి? ఇవి శరీరానివి, ఇవి నావి కాదు, ఈ శరీరము నేను ఒకటి కాదు, నేను పూర్తిగా ఈ శరీరానికి దీనికి భిన్నమైన వాడిని అని చెప్పి అనుకుంటూ ఉంటే ఎప్పుడూ కూడాను సుఖంగానే ఉండగలుగుతాము, నిత్యము సంతోషంగానే ఉంటాము. అట్లాగే నేను ఈ ప్రకృతిని కాను, ఈ వికృతిని కాను, నాకు దుఃఖం ఎందుకు? ఇట్లా ఆలోచించు నువ్వు కూడా. మమత పరమం దుఃఖం నిర్మమత్వం పరం సుఖం సంతోషాద పరం నాస్తి సుఖస్థానం సచీపదే. ఓ దేవేంద్ర, నీకు మమత అనేటువంటి అవలక్షణం ఉంది. ఆ మమతను పోగొట్టుకో. మమతను ఎప్పుడైతే పోగొట్టుకుంటావో నీకొచ్చిన దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి మార్గము సులభమవుతుంది. మమత అంటే ఏంటి? నాది అనుకోవటమే. ముందు దాన్ని వదిలేసాయి. వదలకపోతే ఏమవుతుంది? ఆ మమత అనేదే నీకు గొప్ప దుఃఖం అవుతుంది. మమత లేకుండా ఉండడం అనేది గొప్ప సుఖం అవుతుంది. అందువల్ల ఇక సంతోషాన్ని మించినటువంటి సుఖం కూడా మరొకటి లేదు అని చెప్పంటాడు. అయితే మమకారాన్ని చంపుకోలేకపోవచ్చు, కానీ భవితవ్యం మీద, రాబోయేటువంటి రోజుల మీద ఒక ఖచ్చితమైనటువంటి విచక్షణతో కూడినటువంటి జ్ఞానమైనా ఉండాలి. ఎందుకంటే ప్రారబ్ధ కర్మలు అనేవి ఉంటాయి, అవి అనుభవించక తప్పదు. ఎందుకంటే ఈ కర్మలు 3 రకాలు: సంచితము, ప్రారబ్ధము, ఆగామి. సంచితము అంటే మనము జన్మల నుండి కూడబెట్టినటువంటి పాపాలు కానీ పుణ్యాల యొక్క కర్మలకు సంబంధించిన వాసనలు, కర్మలు. అయితే అలా కూడబెట్టినటువంటి వాటిలో మనము ఈ జన్మకొచ్చినప్పుడు ఏవైతే అనుభవించాలో దానికి అనుగుణమైనటువంటి దేహాన్ని పొంది మనం ఈ లోకానికి వస్తాం. ఇది ప్రారబ్ధము. అంటే మనం కూడబెట్టినటువంటి పాపము కానీ పుణ్యము కానీ ఆ కర్మల యొక్క విశేషాలని అనుభవించడానికి, ఆ కర్మలను చేయటానికి మనము భూమి మీదకి వస్తాము. అవి చేయక తప్పదు, అవి అనుభవించక తప్పదు. ఇక ఇంకోటి ఏంటి? ఆగామి. ఆగామి అంటే రాబోయే కాలంలో అనుభవించాల్సినటువంటివి. ఆ కర్మలు ఆగామి కర్మలు అవుతాయి. మనము ప్రారబ్ధాన్ని గురించి ఏమీ మార్పులు చేర్పులు చేసుకోలేము, అది మన చేతిలో ఉండదు. అది ఎవరైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత గురువైనా, ఎంత మహాత్ముడైనా, ఎంత అవతార పురుషుడైనా దాన్ని అనుభవించక తప్పదు. అనుభవించినట్లుగా మనకి పురాణాలు, ఇతిహాస గ్రంథాలు ఎన్నో చెప్తూ ఉంటాయి. అంతేగాని మన కళ్ళ ముందు కూడాను మహాత్ములను చూస్తుంటే వాళ్ళు కూడాను కష్టసుఖాలు మామూలుగా కూడా అనుభవిస్తూనే ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ మనకంటే వాళ్ళు మెట్టిన ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప స్థితిలో ఉంటారు. దేని దారి దాందే. అట్లాగే అయితే ఈ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తుంటే ఏంటంటే కష్టాలు పడుతున్నప్పటికీ అయ్యో మనం ఏ రోజున ఏదో పాపకర్మలు చేశాము, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాము అని గుర్తించి ఈ జన్మలో అయినా సరే మంచి పనులు సత్కార్యాలు చేస్తే ఆ పనుల యొక్క ఫలితాలు మనకి తర్వాత జన్మల్లో ఉపయోగపడతాయి. అంటే ఆగామి కర్మగా వచ్చేటువంటి దాన్ని, అందులో వచ్చేటువంటి చెడును మనం తగ్గించుకోగలుగుతాం. అందువల్ల మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు, అరే నాయన నువ్వు అసలే కష్టాలు పడుతున్నావు, ఆపదలు పడుతున్నావు, వాడిని వీడిని ఊరికే తప్పు పట్టబాకు, ఇష్టం వచ్చినట్టు తిట్టబాకు, దేనిపోయినా ఇంకా పాపాన్ని పెంచుకోవడం ఎందుకు అని చెప్పి అంటారు. దానికి కారణం అదనమాట. అట్లానే ఎవడైనా సుఖాలు పొందుతూ ఉంటాడు అనుకోండి,
చక్కగా భోగాలు అనుభవిస్తూ ఉంటాడు అనుకోండి, అతను కూడా ఏమి చేయాలంటే నేను ఏ జన్మలోనో చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను, ఆ పుణ్య విశేషాలను అనుభవించడం వల్ల ఆ పుణ్యము తరిగిపోతూ ఉన్నది, ఆ పుణ్యము ఉన్నంతకాలమే నేను ఈ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాను, అందుకని ఇది తెలుసుకొని నేను కూడా ఇప్పుడు కూడాను సత్కార్యాలు ఇటువంటివి కనుక చేసినట్లయితే నేను తర్వాత జన్మంలో కూడాను చక్కగా ఉత్తమ భోగభాగ్యాలు అనుభవించవచ్చు అని చెప్పి అతను కూడా భావించి చేశాడనుకోండి, అది కూడాను రాబోయే ఆగామి కర్మకు అతనికి కారణమవుతుంది. ఇలా అన్నమాట. అంటే మనము ప్రారబ్ధాన్ని గురించి ఏ చేర్పులు మార్పులు చేయలేము, కానీ సంచితాన్ని తగ్గించుకోవచ్చు. అంటే మనం కొత్తగా పాపాలు పుణ్యాలు చేసి వాటికి యాడ్ అయ్యేట్టు కాకుండా తగ్గించుకోవచ్చు. అలానే ఆగామి కూడాను వచ్చే జన్మలు మనకి మంచిగా జరిగేట్లు కూడా మనము ఈ జన్మలో నడిచేటువంటి ప్రవర్తనను బట్టి మనం రూపుదిద్దుకో మనము ఆ వచ్చే జన్మల్ని మంచి జన్మలు కలిగేట్లుగా కూడా చేసుకోవచ్చు. ఇదన్నమాట. అంతేకాకుండా సుఖం క్షయాయ పుణ్యస్య దుఃఖం పాపస్య మారిష తస్మాత్ సుఖక్షయే హర్షః కర్తవ్యః సర్వథా బుధైః. ఓ దేవేంద్ర, ఈ సుఖాలు అంటే ఈ సుఖాల వల్ల ఏం జరుగుతున్నది? మనము చేసుకున్నటువంటి పుణ్యాలన్నీ కూడాను తరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ దుఃఖాలు అనుభవిస్తుంటే మనం ఇంత మునుపు చేసుకున్నటువంటి పాపము కరిగిపోతూ ఉంటుంది. అంటే సుఖము పుణ్యాల రూపంలో కరిగిపోతుంది, పాపాలు మన కష్టాల రూపాల్లో దుఃఖాల రూపాల్లో కరిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడూ కూడాను వివేకవంతుడు అయినటువంటి వాడు సుఖ దుఃఖాలకి అతీతమైనటువంటి స్థితిలోనే ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. ఓ రాజా, బాగా ఆలోచించు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది అని చెప్పి ఈ బృహస్పతి ఇంద్రుడికి వేదాంత ధోరణిలో చెప్పాడు. అంటే ఇప్పుడు ఇంద్రుడు రాజు, బృహస్పతి గురువు పురోహితుడి కింద లెక్క. ఎంత గురువు అయినప్పటికీ రాజుకి స్పష్టంగా చెప్పలేడు కదా, అందుకని సూచనాప్రాయంగా చెప్పాడు. ఏమని? అబ్బాయి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ నీ సింహాసనం నీకుంటుందని చెప్పలేము, నీ రాజ్యభోగాలు నీకు ఉంటాయని చెప్పలేము, అందుకని వాటి మీద ఇప్పుడే నువ్వు మమకారాన్ని అది తగ్గించుకో, సుఖాలకి దుఃఖాలకి అతీతంగా ఉండేటువంటి స్థితిని మనసుకి అలవరుచుకో అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు కదా, ఓ గురుత్తమా, నేను యుద్ధమే చేస్తాను, యుద్ధ ప్రయత్నమే చేస్తాను, మహిషుణ్ణి చంపేస్తాను. ఎందుకంటే ప్రయత్నం అంటూ చేయకపోతే రాజ్యం రాదు, అట్లానే మంచి పేరు ప్రఖ్యాతులు రావు, సుఖం కూడా రాదు. అంతేకాకుండా ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చుంటే వాడిని గురించి ఎవరు కూడాను మంచిగా చెప్పుకోరు. అందువల్ల నేను యుద్ధానికి సంబంధించినటువంటి ప్రయత్నమే చేస్తాను అని చెప్పి అంటాడు. అంతేకాకుండా యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమః శత్రుఘ్ననం భూషణం భూతిమిచ్చతాం. ఓ గురువర్యా, ఎత్తులకు జ్ఞానమే అలంకారము, బ్రాహ్మణులకు సంతోషమే అలంకారము,
ఇక ఐశ్వర్యాన్ని కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడే, వాడికి మాత్రము శత్రువులను చంపడమే అలంకారంగా ఉండాలి. ఎందుకంటే శత్రువుల్ని చంపితే కదా వాడి ఐశ్వర్యం కూడా ఇతనికి వచ్చేది. అందువల్ల ఐశ్వర్యం కావాలి అనేటువంటి కోరుకుండే వాళ్ళకి శత్రువుల్ని చంపక తప్పదు. అందువల్ల అదే వాళ్ళకి అలంకారం అవుతుంది అని చెప్పంటాడు. అంతేకాకుండా, ఓ గురువర్య, నేను ఇంతకుముందు యుద్ధాలు చేసి నమ్ముచి అనేటువంటి రాక్షసుడిని చంపేశాను. అలానే ఈ మహిషాసుడిని కూడా నేను చంపేస్తాను. నాకు ఉన్న బలాలు ఏంటంటే నువ్వే నా బుద్ధి బలం, నీ బుద్ధి బలమే నాకు బలం. అట్లాగే నా చేతిలో ఉండే వజ్రాయుధము అదే నాకు ఆయుధ బలం. ఇక వీళ్ళు త్రిమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లాగో నాకు సహాయం చేస్తూ ఉంటారు. అందువల్ల నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. రాక్షసులకు సంహారకారకాలైనటువంటి మంత్రాలను జపించండి, యజ్ఞాలను చేయించండి అని చెప్పి చెబుతాడు. ఈ మాటలకి బృహస్పతి చిన్నగా నవ్వుతాడు. ఓ దేవేంద్ర, నిన్ను ఈ స్థితిలో యుద్ధానికి వెళ్ళు అని చెప్పి నేను ప్రేరేపించలేను. అట్లా అని యుద్ధ ప్రయత్నాలు చేయబాకు అని కూడా చెప్పలేను. ఎందుకంటే ఈ యుద్ధాలలో గెలుపు ఓటములు ఎప్పుడూ కూడాను సందేహాలే. ఎవరికి ఎప్పుడు ఏది వస్తుందో చెప్పలేము. అంతేకాకుండా రేపు సుఖం కలుగుతుందో దుఃఖమే కలుగుతుందో అనే విషయం కూడా నేను ఇప్పుడు చెప్పలేను. ఒకవేళ రేపు సుఖం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా అనేటువంటి పరిజ్ఞానమే నాకు ఉంటే నేను కూడా ఇంత మునుపు దుఃఖాన్ని పొందాను కదా. కారణం ఏంటంటే చంద్రుడు అనేవాడున్నాడు, శిష్యుడిగా చేరాడు, నా భార్యను అపహరించాడు. ఆ రోజుల్లో నేను ఎంతో దుఃఖాన్ని పొందాను, నీకు కూడా తెలుసు కదా. మరి లోకాల్లో అంటారు, ముల్లోకాల్లో కూడా నేను చాలా తెలివి గలవాడినని, బుద్ధిమంతుడినని అని చెప్పి అంటారు. మరి నా తెలివితేటలు ఆ రోజు ఏమైపోయినాయి? ఏమాత్రం కూడా నాకు అక్కడికి రాలేదు కదా. అందువల్ల నువ్వు నీ ప్రయత్నం సిద్ధించడం కోసం బుద్ధిమంతులు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ప్రయత్నం చేయాలి. కాబట్టి అట్లా చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. దాని ఫలితం మాత్రము ఎప్పుడూ భగవంతుడి యొక్క అధీనంలోనే ఉంటుంది అన్న విషయం మాత్రం మర్చిపోవాకు నాయనా అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతికి వినయంగా నమస్కారం చేసి సెలవు తీసుకుంటాడు. తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, బ్రహ్మదేవా, ఇది పరిస్థితి, నాకు సహాయం చేయవలసింది అని చెప్పి అడుగుతాడు. ఆయన అంటాడు కదా, నేను కాదు, శంకరుడిని కూడా తీసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాం. విష్ణుమూర్తి అయితే చక్కగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని మనం పాటిద్దాం. అంతేకాకుండా బలాలు అంచనా వేసుకోకుండా వివేకాన్ని విడిచిపెట్టి సాహసానికి దిగేవాడు పతనాన్ని పొందుతాడు. కాబట్టి మనం అలా చేయొద్దు, విష్ణుమూర్తితోటి ఆలోచిద్దాము అని చెప్పి బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడు. అప్పుడు అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, చతుర్ముఖుడు, శంకరుడు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన అంటాడు కదా, యుద్ధము చేయదగింది,
యుద్ధాన్ని గురించి భయపడాల్సిన పని లేదు, మహిషాసురుని కూడా చంపుతాము అని చెప్పి విష్ణుమూర్తి దేవతలకు చెప్పాడు. వెంటనే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాహనాలను అధిరోహించి ఎవరి సేనలతోటి వాళ్ళు యుద్ధరంగానికి బయలుదేరారు. ఇట్లా ఉంటుండగా దేవతలకి దానవులకి బాగా యుద్ధం జరుగుతూ ఉంది. బాణాలు, కత్తులు, ప్రాస, ముసలము, పరస్పథ, గద, పట్టిసము, శూలము, చక్ర, శక్తి, తోమరము, ముద్దరము, హలము మొదలైనటువంటి భయంకరమైన ఆయుధాలతోటి వాళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా రకరకాల అస్త్రాలతోటి కూడా వాళ్ళు పరస్పరము చంపుకుంటూ ఉన్నారు. ఈ మహిషాసురుడి సేనాని చిక్షురుడు, ఇతను ఏనుగు ఎక్కి వచ్చాడు, ఇంద్రుణ్ణి ఎదిరించాడు. ఒకేసారి 5 బాణాలు వేసి ఇంద్రుడిని గాయపరిచాడు. ఇంద్రుడు కూడా తేరుకొని అర్ధచంద్రాకార బాణంతో వాడి గుండెను గాయపరిచాడు. దాంతో చిక్షురుడు మూర్ఛపోయాడు. వెంటనే ఇంద్రుడు కూడా ఏం చేశాడంటే ఆ చిక్షురుడి యొక్క ఏనుగును కూడా చంపేశాడు. ఈ దృశ్యాన్ని మహిషాసురుడు చూశాడు. ఒక్కసారి కోపం పొందాడు. బిడాలుడు అనేటువంటి దండనాయకుణ్ణి ఇంద్రుడిపైకి ఉసిగొలిపాడు. ఈ బిడాలుడు ఒక మదించినటువంటి ఏనుగుని ఎక్కి వస్తున్నాడు. అతడిపై ఇంద్రుడు 10 బాణాలు వేశాడు. ఆ బాణాలని బిడాలుడు ముక్కలు ముక్కలు చేశాడు. పైపెచ్చు 25 బాణాలు వేశాడు తిరిగి. ఇలా బాణాలతోటి చాలాసేపు యుద్ధం జరిగింది బిడాలుడికి ఇంద్రుడికి మధ్య. ఆ తర్వాత ఇంద్రుడు గురి చూసి గదను విసిరి ఆ బిడాలుడి యొక్క ఏనుగు తొండాన్ని విరిచిపారేశాడు. అది కాస్త ఘీంకారం చేస్తూ వెనక్కు తిరిగి పారిపోయింది. ఈ రాక్షస సైనికులు చాలామంది ఆ బిడాలుని ఏనుగు కింద పడి చచ్చిపోయారు. ఆ బిడాలుడు ఆ ఏనుగును వదిలేసి మళ్ళీ ఇంకొక రథాన్ని ఎక్కి ఇంద్రుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు. మళ్ళీ విలువిద్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇంద్రుడికి అతని కుమారుడైనటువంటి జయంతుడు కూడాను సహకరించాడు. జయంతుడు కూడా తన ధనుర్విద్యా కౌశలాన్ని ప్రదర్శించాడు. ఒకేసారి తాచుపాము లాంటి 5 బాణాలని ప్రయోగించాడు బిడాలుడిపైకి. వెంటనే బిడాలుడు చచ్చాడు. ఈ దేవసైన్యమంతా కూడాను జయ జయ ధ్వానాలు చేసింది. దుందుబులు మారుమ్రోగాయి. ఇంద్రుణ్ణి, జయంతుణ్ణి దేవతలందరూ కూడాను చాలా గొప్పగా పొగిడారు. అప్సరసులు కూడాను సంతోషంగా నాట్యాలు చేశారు. ఈ దృశ్యమంతా కూడా మహిషాసురుడి కంటపడింది. వెంటనే తామ్రుడు అనేటువంటి వాడిని యుద్ధరంగానికి పంపించారు. వాడు యుద్ధరంగానికి వస్తూనే ఒక పెద్ద మేఘంలాగా ఈ దేవ సైన్యం మీద బాణవృష్టిని కురిపించాడు. మామూలుగా మేఘాలైతే వర్షాన్ని కురిపిస్తాయి. వీడు సైన్యము అనేటువంటి మేఘంతో వచ్చాడు కాబట్టి బాణవర్షాన్ని కురిపించాడు. అప్పుడు అతన్ని వరుణుడు అనేటువంటి దిక్పాలకుడు ఎదిరించాడు. అంతేకాకుండా యముడు కూడాను తన ఆయుధంతో సహకరించాడు వరుణుడికి. ఈ దండాయుధం దెబ్బకి చెక్కు చెదరకుండా నిలబడ్డాడు తామ్రుడు. అటువంటి తామ్రుడిని చూసి యముడు క్షణకాలం ఆశ్చర్యపోయాడు.
తామ్రుడు 100 ధనుస్సులతోటి యుద్ధం చేస్తున్నాడా అన్నట్లుగా సకల దిక్పాలకుల మీద కూడా దేవ సైనికుల మీద కూడా ఒకేసారి వందల బాణాలు కురిపిస్తూ ఉన్నాడు. అష్టదిక్పాలకులు అందరూ కూడా కలిసి ఒక్కసారిగా విజృంభించారు. తామ్రుడిని కాస్త చంపేశారు. దానవ సేనలో ఆహాకారాలు వచ్చినాయి, దేవతలలో ఓహోకారాలు వచ్చేసినాయి. ఇక ఈసారి ఏం చేశాడంటే మహిషాసురుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. గదను ధరించాడు. అంతేకాకుండా ఈరోజు దేవతలందరినీ మట్టు పెడతాను అంటూ ప్రతిజ్ఞ కూడా చేశాడు మహిషాసురుడు. వస్తూనే ఇంద్రుడి మీదకి గదను విసిరివేశాడు. ఇంద్రుడు అతను వేసిన గదను తన వజ్రాయుధంతో ముక్కలు చేశాడు. అప్పుడు మహిషుడు కత్తిని దూశాడు. ఇద్దరికీ ద్వంద్వ యుద్ధం జరిగింది. చాలా భయంకరంగా సాగింది. రాక్షసేశ్వరుడు తన మాయలన్నీ కూడాను ప్రదర్శిస్తున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి ఆయుధాలను కూడా ప్రయోగిస్తున్నాడు. ఈ దేవతా సైనికుల్ని మట్టి కరిపిస్తున్నాడు. చకారాసు తదా దైత్యో మాయాం మోహకరీం కిలా శాంబరీం సర్వలోకగ్నిం మునీనామపి మోహినీం కోటిశో మహిషాస్తత్ర తద్రూపా తత్పరాక్రమాః దదృశుస్సాయుధాः సర్వే నిఘ్నంతో దేవవాహినీం. ఈ రాక్షసుడు మహిషాసురుడు చివరికి ఏం చేశాడంటే శాంబరీ విద్యను ప్రయోగించాడు. అది ఏం చేస్తుందంటే ఆ విద్య ఎంతటి వాళ్ళనైనా సరే మోహంలో పడేట్టుగా చేస్తుంది. ఈ దేవతలు దానవులే కాదు, మామూలుగా తపస్సు చేసుకునేటువంటి మునులను కూడాను మోహపరిచేటువంటి విద్య ఈ శాంబరీ విద్య. అటువంటి విద్యను ప్రయోగించాడు. ఆ విద్యా ప్రభావం వల్ల ఏమైందంటే యుద్ధరంగంలో ఉన్నది ఒక్కడే మహిషాసురుడైనప్పటికీ అదే రూపంతో, అదే శక్తితోటి, అదే ఆయుధంతో, అదే పరాక్రమంతో ఎంతోమంది ఈ మహిషాసురులు కొత్తగా వచ్చారా అన్నట్టుగా యుద్ధం చేస్తున్నట్లుగా మోహాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ మాయా విద్యతోటి ఈ సైనికులను దేవతా సైన్యాన్ని మొత్తాన్ని కూడాను చీల్చి చెండాడుతూ ఉన్నాడనమాట. ఇట్లా చూసేటప్పటికి ఈ ఇంద్రుడికి మర్చిపోయింది, భయంతో వణిగిపోయాడు. యముడు, వరుణుడు మొదలైన దిక్పాలకులందరూ కూడాను ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. వాళ్ళకి కాళ్ళు చేతులు ఆటంలా నిశ్చేష్టులైపోయి ఉన్నారు. ఇక దేవతా సైన్యం సంగతి అయితే ఇక వేరే చెప్పక్కల్లా. అందరిలో కూడాను భయం అలుముకుంది. పారిపోవడానికి కూడా దిక్కుతోచడం లేదు. ఒక్కసారి త్రిమూర్తుల్ని స్మరించారు. వాళ్ళు ఎప్పుడైతే దేవతలు స్మరించారో త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి ఈ మహిషాసురుడు శాంబరీ విద్యను ప్రయోగించాడు అన్నటువంటి విషయం గ్రహించాడు. దానికి విరుడుగా తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది ఆ మాయాశక్తిని పటాపంచలు చేసింది. ఎవరా నా మాయను ఛేదించింది అని చెప్పి మహిషాసురుడు ఒక్కసారి తేరిపారా చూచాడు. అక్కడ ఉన్నటువంటి త్రిమూర్తులు అతనికి కనిపించారు. అప్పుడు పరిఘ అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని ఈ మహిషాసురుడు ఈ త్రిమూర్తులన్న దగ్గరికి వచ్చాడు. అశిలోముడు, త్రినేత్రకుడు, భాస్కరుడు, అంధకుడు మొదలైన దండనాయకులు
ఈ మహిషుడికి పక్కన సహాయంగా ఉన్నారు. ఇట్లా ఉంటుండగా ధనుర్ధారులై రథారూఢులై ఉన్నటువంటి త్రిమూర్తుల వైపు వాళ్ళు దూసుకొని వచ్చారు. వాళ్ళు ఆ రాక్షసులు ధనుసు కలిగిన వాళ్ళై రథాలు మీద అధిరోహిస్తూ ఈ త్రిమూర్తులు ఉన్న వైపు వచ్చారు. ఒక్కసారి బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపించడంతోనే దేవసేనకు ధైర్యం వచ్చింది. వాళ్ళు చక్కగా మళ్ళీ క్రొత్త ఉత్తేజాన్ని పొంది యుద్ధానికి చేయటానికి పూనుకున్నారు. ఈ రాక్షస సేనలను ఎదిరించారు. ఈ అంధకుడు అనేటువంటి దానవ ప్రముఖుడు విషము పూసినటువంటి బాణాలను పదే పదే ప్రయోగిస్తూ ఉన్నాడు. ఈ వాసుదేవుడైనటువంటి విష్ణుమూర్తి ఆ బాణాలన్నింటినీ కూడాను తన బాణాలతోటి మధ్యలోనే ఖండిస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి అంధకుడు ఏం చేశాడంటే శివుడి మీద దృష్టి సారించాడు. శివుడితోటి ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ముసల, గద, శక్తి మొదలైన ఆయుధాలను తీసుకొని యుద్ధానికి తలపడ్డాడు శివుడితోటి. 15 రోజుల పాటు ఈ అంధకుడికి ఈశ్వరుడికి మధ్య యుద్ధం జరిగింది. అట్లాగే త్రినేత్రుడు యముడితో, అశిలోముడు వరుణుడితో కూడాను యుద్ధం చేశారు. హోరాహోరీ పోరాటం సాగుతుంది. ఎవరికి తీసిపోవటం లేదు యుద్ధంలో. ఇక మహిషుడు ఏం చేశాడంటే ఒక గదను విసిరాడు. అది గరుత్మంతుడికి బలంగా తగిలింది. వచ్చి బాధ తట్టుకోలేక ఆ గరుత్మంతుడు గట్టిగా మూలిగాడు. విష్ణువు తన కుడి చేతితోటి ఆ గరుత్మంతుడిని నిమిరితే ఆ గరుత్మంతుడికి ఆ బాధ తగ్గిపోయింది. అతను తేరుకున్నాడు. అంతేకాకుండా శ్రీహరి తన వింటిని అందుకొని అన్ని వైపులకి పిడుగుల్లాంటి బాణాలని కురిపించాడు. అది చూచి అంధకుడు ఏం చేశాడంటే శివుణ్ణి వదిలేసి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చాడు. బాణాలకి బాణాలతో సమాధానాలు చెప్పుకున్నారు వాళ్ళిద్దరూ. ఇక విష్ణువుకి కోపం ఎక్కువైపోయింది. చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అంధకుడు కూడా తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఈ విష్ణువు ప్రయోగించినటువంటి సుదర్శన చక్రాన్ని దారి తప్పించాడు. అంతేకాకుండా ఈ అంధకుడు విజయ గర్వంతో వికటాట్టహాసం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి విష్ణుమూర్తి ఎప్పుడైతే తన చక్రాయుధము దారి తప్పిందో ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే చక్రాయుధము గురి తప్పడము అనేది జరగదు. దేవతలందరూ కూడా ఆహాకారాలు చేశారు. క్షణంలో తేరుకొని శ్రీహరి ఏం చేశాడంటే తన కౌమోదకి అనే గదను గురి చూసి విసిరాడు. అది సరాసరి వెళ్ళి ఆ అంధకుడి యొక్క తలకు తగిలింది. వాడి కళ్ళు బయళ్ళు కమ్మాయి. రథం నుంచి కింద పడ్డాడు నేల మీదకి. ఈ దృశ్యం చూసినటువంటి మహిషాసురుడికి ఒక్కసారి మర్చిపోయింది. పిచ్చి కోపంతో వెర్రి కేక వేశాడు. రంకెలు వేస్తూ విష్ణు వైపు దూసుకొచ్చాడు. శ్రీహరి కూడాను బాణాల వర్షాన్ని కురిపించాడు. కానీ వాడు చెక్కు చెదరలేదు. ఈ విష్ణువు వేసిన బాణాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే దున్నపోతు మీద కురిసిన బాణలాగా అయిపోయింది. అంటే నిష్ప్రయోజనం అయిపోయినాయి. విష్ణు వేసిన బాణాలన్నీ కూడాను ఈ మహిషాసురుడి పట్ల నిష్ప్రయోజనం అయిపోయాయి. ఆ తర్వాత విష్ణుమూర్తి కౌమోదికి గదతోనే వాడి శిరస్సు మీద బాగా గట్టిగా కొట్టాడు. మహిషుడు స్పృహ కోల్పోయాడు. దేవతలు కేరింతలు కొట్టారు. ఈ రాక్షసులు మామూలుగా ఆహాకారాలు చేశారు.
కానీ వాడు మళ్ళీ మరుక్షణంలోనే చేరుకున్నాడు మహిషాసురుడు. పరిఘ అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని దాన్ని రివ్వున తిప్పి విసిరాడు. అది సూటిగా వచ్చి విష్ణుమూర్తి తలకు తగిలింది. ఆ తగలడంతో విష్ణుమూర్తి కాస్త మూర్ఛపోయాడు. ఈ గరుత్మంతుడు పరిస్థితి గమనించి రణరంగం నుంచి తప్పుకున్నాడు. అంటే తన చక్రాయుధం ఎప్పుడైతే గురి తప్పిందో విష్ణుమూర్తికి ఇతని చావు నా చేతిలో లేదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. అందువల్ల ఇప్పుడు మూర్ఛపోవడం కూడా జరిగింది. గరుత్మంతుడు ఏం చేశాడంటే విష్ణు పరిస్థితి గమనించి రణరంగం నుంచి దూరంగా తీసుకువెళ్ళాడు విష్ణుమూర్తిని. మామూలుగా దేవతలు ఆహాకారాలు చేశారు, రాక్షసులు ఓహోకారాలు చేశారు. ఇంద్రాదులందరూ కూడా నీకు భయపడి గదగద వణుకుతున్నారు, బలవల ఏడుస్తున్నారు. శంకరుడు వాళ్ళందరినీ కూడాను ఓదార్చాడు. త్రిశూలాన్ని ధరించి మహిషుణ్ణి ఎదిరించాడు. బలం కొద్దీ ఆ మహిషుడి తల మీద కూడాను శూలంతో గట్టిగా పొడిచాడు. వాడు ఏం చేశాడని తప్పించుకొని శక్తి అనేటువంటి ఆయుధాన్ని శివుడి మీదకి విసిరేశాడు. అది వచ్చి శివుడి యొక్క వక్షస్థలానికి తగిలింది. ఈ రాక్షసుడిగా విజయగర్వంతో వికటాట్టహాసం చేశాడు. కానీ శంకరుడు ఏమాత్రం కూడాను చెల్లించలేదు. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. త్రిశూలంతో మళ్ళీ పొడిచాడు వాడిని. వాడు మళ్ళీ తప్పించుకున్నాడు. అంతలోకి మూర్ఛ నుంచి తేరుకున్నటువంటి విష్ణుమూర్తి మళ్ళీ యుద్ధరంగానికి వచ్చాడు. హరిహరులను ఇద్దరిని చూడటంతో మహిషాసుడికి చాలా యుద్ధోత్సాహం వచ్చింది. రండి మీ ఇద్దరు కూడా వచ్చారా, ఒకేసారి నా చేతుల తీరిందాకా మీతో యుద్ధం చేస్తాను అని చెప్పి అనుకున్నాడు. ఈసారి ఏం చేశాడంటే దున్నపోతు రూపాన్ని ధరించాడు, తోకను ఝాడించాడు. దిక్కులు పగిలేటట్టుగా, దేవతలు భయపడేటట్టుగా ఒక వికృతమైన భైరవనాదం చేశాడు. అంతేకాకుండా ప్రళయకాలంలో కనుక మేఘము నల్లగా ఎట్లయితే ఉంటుందో వాడు కూడా ఆ నల్లని రూపంతో ఉన్నాడు. పెద్ద శరీరాన్ని ధరించి ఉన్నాడు. కొమ్ములు విసురుతున్నాడు. పర్వతాలను పెళ్ళగిస్తూ ఆ పర్వతాలను ఈ హరిహరుల మీదకి విసిరేస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి ఏం చేశాడంటే ధనుస్సును మండలాకారంగా ఎక్కుపెట్టి బాణాలని కురిపించాడు. అయినప్పటికీ అవి ఆ బాణాలు అంటే విష్ణువు వేసినటువంటి బాణాలు ఈ మహిషాసురుని ఏమీ చేయలేకపోయాయి. అంతేకాకుండా ఒక కొండ శిఖరాన్ని తీసుకొని దాన్ని తన తోకతో మెలిపెట్టి గిరగిరా తిరుగుతూ దాన్ని హరిహరులపైకి దూసుకోపోయేట్లుగా చేశాడు. విష్ణుమూర్తి ఒక్కసారిగా లక్షల సంఖ్యలో బాణాలు వదిలాడు. ఆ మహిషాసురుడు పంపించినటువంటి ఆ పర్వత భాగాల్ని ముక్కలయ్యేట్లుగా చేశాడు. అంతేకాకుండా ఏ మాత్రము కూడాను మహిషాసురుడికి అవకాశం ఇవ్వకుండా తన సుదర్శన చక్రాన్ని కూడా ప్రయోగించాడు. ఈ సుదర్శన చక్రము సరాసరి వెళ్ళి మహిషాసురుడి కొమ్ముల మధ్య తాకింది. ఈ మహిషాసురుడు మూర్ఛపోయాడు. కానీ అంతలోనే మళ్ళీ చేరుకున్నాడు. ఇక దున్నపోతు రూపాన్ని విడిచిపెట్టి మానవ రూపాన్ని ధరించాడు, లేచి నిలబడ్డాడు. వాడు అలా వస్తే కొత్తగా పర్వతము ఏదో భూమిని చీల్చుకొని పైకి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉన్నది చూసే వాళ్ళకి. ఈ మహిషాసురుడి చేతిలో పెద్ద గద కూడా ఉంది. ఒక నల్లటి మేఘము పెద్దగా ఎట్లయితే గర్జిస్తుందో అలా గర్జించాడు ఇతను కూడా. దానికి దీటుగా శ్రీహరి కూడా తన పాంచజన్యాన్ని పూరించాడు. ఆ ధ్వనికి రాక్షసులందరూ కూడా గడగడలాడారు.
ఋషులు దేవతలు కూడాను సంతోషించారు. అంతేకాకుండా విష్ణువు చేసినటువంటి ఈ పాంచజన్యముఖ శంఖధ్వనికి రాక్షస సేనలన్నీ కూడా చాలా భయపడ్డాయి. అది గమనించాడు మహిషాసురుడు. వాళ్ళకు ధైర్యాన్ని కలిగించడం కోసం క్షణం కాలం ఆలోచించి వెంటనే మానవ రూపాన్ని విడిచిపెట్టి సింహం రూపం ధరించాడు. సింహంలాగా పెద్దగా గర్జించాడు. ఈ దేవ సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు. దేవతలంతా కూడాను కకావికలై పరుగులు తీశారు. అందిన వారిని అందినట్టుగా దంతాలతో నఖాలతో చీల్చి చెండాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా బంతిలా ఎగిరి గరుత్మంతుడి మీద కూడాను పంజా విసిరాడు. గరుత్మంతుడికి కూడా దెబ్బలు తగిలినాయి. ఆ గోళ్ళు తీరుకొని శ్రీహరి చేతులు కూడా గాయాలయ్యాయి. నెత్తురు ప్రవాహాలు కట్టింది. ఈ విష్ణువు ఎంతో కోపంతో మళ్ళీ చక్రాయుధము వేద్దాము అనుకునే లోపలే ఆ రాక్షసుడు కొమ్ములు విసిరాడు. అవి గుండెలకి పొడుచుకున్నాయి. విష్ణుమూర్తి గుండెలకి పొడుచుకున్నాయి. ఈ మహిషాసుడి యొక్క కొమ్ములు ఆ విష్ణుమూర్తి కూడా విలవల్లాడాడు. అప్పుడు గరుత్మంతుడు రివ్వున వెనుదిరిగి తన స్వామిని విష్ణులోకానికి తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా విష్ణుమూర్తి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయేటప్పటికి శంకరుడు కూడా భయపడ్డాడు. ఈ మహిషాసుని సంహరించడం మన వల్ల కాదు అనుకున్నాడు. త్రిశూలాన్ని భుజాన వేసుకొని శివుడు కూడాను యుద్ధరంగం నుంచి పారిపోయినాడు. ఇక వాళ్ళిద్దరు వెళ్ళేటప్పటికే బ్రహ్మదేవుడు కూడా తన హంసవాహనాన్ని అధిరోహించి ఆయన కూడా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఇక యుద్ధరంగంలో మిగిలింది ఎవరు అంటే ఇంద్రుడు, ఆ మిగిలిన దిక్పాలకులు మాత్రమే ఉన్నారు. వరుణుడు పాశహస్తుడై, యముడో దండధరుడై, యక్ష పావక సూర్య చంద్రాదులతో కలిసి నిలబడ్డారు. రాక్షసుల్ని ఎదిరించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ దిక్పాలకులు ఉన్నారు. కానీ త్రిమూర్తులు ఎప్పుడైతే యుద్ధరంగం నుంచి వెళ్ళారో రాక్షస సేనలకి బాగా ఉత్సాహం కలిగింది. ఈ దేవతా సైన్యానికో నిరుత్సాహం కలిగింది. ఈ రాక్షసులందరూ కూడాను వివిధ ఆయుధాలతోటి దేవతల పైన విరుచుకుపడ్డారు. అమర సైనికులు కూడా ధీటుగా నిలబడి పోరాటం చేశారు. అయినప్పటికీ ఇక మహిషాసుడి పరిస్థితి ఏంటంటే విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా బాగా విజృంభించి యుద్ధం చేస్తూ ఉన్నాడు. కొమ్ములతోటి పర్వత శిఖరాలు విరిచి దేవతల మీద పడేట్టుగా కాళ్ళతో తంతున్నాడు. తోకను రిక్కించి విష్ణు చక్రంలాగా గిరగిరా తిప్పుతున్నాడు. దాని దెబ్బకి వందలు వేలుగా దేవతల శరీరాలన్నీ కూడాను చీలుకుపోతూ ఉన్నాయి, దెబ్బలు తగులుతున్నాయి వాళ్ళకి. అంతేకాకుండా తన కాలి డెక్కలతోటి ఎంతోమందిని దేవతలను మట్టగిస్తున్నాడు. ఇక దేవతలు, ఈ గంధర్వులు వీళ్ళందరూ కూడా భయభ్రాంతులై కాలికి బుద్ధి చెప్పారు. అంటే వాళ్ళు కూడాను యుద్ధరంగం నుంచి పారిపోయినారు. ఇక దేవేంద్రుడు చూచాడు. దేవతా సైన్యం అంతా వెళ్ళిన తర్వాత, దిక్పాలకులందరూ కూడాను వెళ్ళిపోయిన తర్వాత తను ఒక్కడు ఉండి ప్రయోజనం లేదు అనుకున్నాడు. తన వల్ల కాదు అనుకున్నాడు. రణరంగాన్ని విడిచిపెట్టి అతను కూడా యుద్ధరంగం నుండి పారిపోయాడు. ఇక నాయకుడే పారిపోతే మనం ఏం చేస్తామంటూ యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైన వాళ్ళందరూ కూడా బెదిరిపోయారు. వాళ్ళు కూడా అక్కడి నుండి యుద్ధరంగం నుంచి పారిపోయారు. మహిషాసురుడు ఒక్కసారి విజయగర్జన చేశాడు. ఈ దేవలోకంలో ఉన్నటువంటి ఐరావతాన్ని తెచ్చుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. మానవ రూపాన్ని ధరించి ఆ ఐరావతాన్ని అధిరోహించి తన పట్టణానికి వెళ్ళాడు.
తర్వాత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి యొక్క ఆసనం మీద కూర్చున్నాడు. మొత్తానికి దేవతా రాజ్యాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. దేవతలు కూర్చోవాల్సిన దిక్పాలక పదవులలో తన దానవ ప్రముఖులని నియమించాడు. ఈ విధంగా ఈ సందర్భంలో మహిషాసురుడికి దేవతలకి 100 సంవత్సరాల యుద్ధం జరిగింది. చివరికి ఆ యుద్ధంలో ఈ మహిషాసురుడు గెలవడం జరిగింది. మహిషాసురుడు ఎట్లాగో స్వర్గాన్ని జయించాలి అనేటువంటి కోరికను తీర్చుకున్నాడు. ఇంద్ర పదవిని కూడా చేజిక్కించుకున్నాడు. దేవతలందరూ కూడాను స్వర్గాన్ని విడిచిపెట్టి కాంతిశీకులై ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు, ప్రాణాలు దక్కించుకున్నారు. కొండలలో, గుహలలో, అడవులలో తలదాచుకొని కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఏళ్ళు గడిచాయి. సరే, వాళ్ళు ఈ విధంగా కొంతకాలము ఏ కొండల్లోనో, గుట్టల్లోనో, చెట్లల్లోనో, పొదల్లోనో ఉంటూ దేవతలు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళటము, అక్కడి నుంచి అది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళటము, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, దేవతలు కలిసి నారాయణ దగ్గరికి వెళ్ళటము. అప్పుడు ఈ మహిషాసురుని సంహారం చేయగలిగినటువంటి స్త్రీని ఎలా సృజించాలా అని చెప్పి ఆలోచించడము, అలా సృజించడము అనేది ఆ తర్వాత కథాభాగం కూడాను మనము రేపటి ప్రవచన సమయంలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరీ. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వర. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.